హాయ్ ఫ్రెండ్స్, తాగిన మత్తులో పల్లవి మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. మీనాక్షి పల్లవి కోసం కాఫీ తీసుకొని వస్తుంది. అమ్మా పల్లవి, లేమ్మా అని ముఖానికి ఉన్న బెడ్షీట్ తీసి గారాబంగా తల నిమురుతుంది మీనాక్షి. అబ్బా, ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరా నన్ను? వెళ్ళు అని మీనాక్షిని తన చేతితో తోసేస్తుంది పల్లవి నిద్రమత్తులో. దాంతో మీనాక్షి చేతిలోని కాఫీ కప్పు కింద పడిపోయి సాసర్ పగిలిపోతుంది. అది చూసి మీనాక్షి బాధపడుతూ పల్లవి అలా చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతుంది. పల్లవి మటుకు గాఢ నిద్రలోనే ఉంటుంది. ఇంకా అవని మార్కెట్కి వచ్చి ఉంటుంది కూరగాయలు తీసుకోవడానికి. అక్కడ ఇద్దరు ఆడదొంగల్ని చూస్తుంది. ఆడదొంగలు ఎవరో కాదు, శ్రేయ కొడుకుని పార్కులో ఎత్తుకుపోవడానికి ట్రై చేసిన వాళ్ళు. ఈ ఆడదొంగల్ని చూసి అవని షాక్ అవుతుంది. ఈ దొంగలు ఇక్కడేం చేస్తున్నారని గమనిస్తుంది. అక్కడ ఒక తల్లి తన బిడ్డని కూర్చోబెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది గమనించిన అవని ఆ బిడ్డ ఉన్న చోటికి వస్తూ ఉంటుంది. ఆ ఆడదొంగలు మట్టుకు తల్లి అటు పోయేసరికి ఒంటరిగా ఉన్న బిడ్డ దగ్గరికి వచ్చి ఆ బిడ్డని ఎత్తుకుంటూ ఉంటారు. అప్పుడే అవని వచ్చి ఆ బిడ్డని లాగేసుకుంటుంది. వాళ్ళని ఎత్తుకొనివ్వకుండా తను ఎత్తుకుంటుంది. ఎవరి బాబుని ఎత్తుకెళ్తున్నావు నువ్వు అని అడుగుతుంది అవని. వాడు మా బాబు అని ఆ ఆడదొంగ అనేసరికి ఆ దొంగ చెంప చెల్లుమనిపిస్తుంది అవని. మీరు పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళని నాకు తెలుసు అని అవని అనగానే ఆ దొంగలు షాక్ అయి భయపడతారు. ఆ రోజు మీరు నా చెల్లెల బాబుని కూడా ఎత్తుకెళ్ళిపోయారు. మీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను ఉండండి అని వారిపై చాలా కోపంగా గంభీరంగా చూస్తుంది అవని. ఇంకా ఇక్కడ ఒక ట్విస్ట్ జరగచ్చు. ఎందుకంటే ఈ ఆడదొంగల్ని శ్రేయ బాబుని ఎత్తుకెళ్ళిపోవడానికి పల్లవినే వీళ్ళకి చెప్పి ఉంటుంది. అప్పటి నుంచే కదా పల్లవి మంచితనంగా నటిస్తోంది. వీళ్ళ నుంచి బిడ్డని కాపాడినట్టు, తనకి గాయమైనప్పటి నుంచి మంచిగా మారిపోయినట్టు నటిస్తోంది. ఈ ఆడదొంగలు ఇప్పుడు అవనికి నిజం చెప్పబోతారు. అది తెలుసుకొని అవని పల్లవి మారలేదు, మారినట్టు మా దగ్గర నటించింది అని తెలుసుకుంటుంది. చూద్దాం పల్లవి నిజస్వరూపం అవని తెలుసుకుంటుందో లేదో. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.